అందరికీ నమస్కారం. ఈనాటి ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో డైపర్ అవసరం ఎంత ఉంది పిల్లల లోపల అనే దాన్ని మనం చర్చిద్దాం. డైపర్ అనేది సర్వసాధారణం అయిపోయింది. సో డైపర్ అనేది మామూలుగా ట్రావెల్లో లేదా నైట్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడండి. డైపర్ వేయడం వల్ల మనకి అమ్మాయిలకైతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డైపర్ని వాడడం వల్ల అబ్బాయిల లోపల మనకి కంప్లీట్గా కంప్రెషన్ ఆర్ వేడి ఎక్కువ అవడంతో ఆ టెస్టికల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి టెంపరేచర్ అనేది చాలా కూల్ టెంపరేచర్ అనేది చాలా అవసరం. అందుకని శరీరం నేచర్ మనం దాన్ని బయటపెట్టింది, కడుపులో ఉంటాయి పాడైపోతాయి అని చెప్పేసి మనం మాత్రం వాటిని డైపర్ వేసేసి గట్టిగా కట్టేసి ఇంకా వేడి క్రియేట్ చేస్తున్నాము. వీటి వల్ల మనకి రేపు పొద్దున సంతానోత్పత్తి మీద ఎఫెక్ట్ అయ్యే లక్షణాలు కూడా రావచ్చు. సో డైపర్ వాడే తల్లిదండ్రులు దాన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఎలానో తెలియక ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి డైపర్ని ఎప్పుడు కూడా కింది నుంచి పైకి లాగడం రుద్దడం కాకుండా పైనుంచి కిందికి రుద్దినట్టయితే ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ కావు. ముఖ్యంగా అమ్మాయిల లోపల మనం కింది నుంచి పైకి రుద్దినప్పుడు క్లీన్ చేసే కార్యక్రమం లోపల ఇన్ఫెక్షన్స్ అనేవి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే డైపర్ని ఎక్కువసేపు మనం ఉంచినట్టయితే డైపర్ ర్యాష్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ డైపర్ ర్యాష్ వల్ల చాలా ఇబ్బందులు పడి ఒక్కొక్కసారి పెద్ద పెద్ద గాయాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మితంగా వాడే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.